ఈ దినము మనము ధ్యానం చేసుకోబోతున్న అంశం ఏంటంటే, విశ్వాసంలో మనం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? వాట్ మస్ట్ వీ డూ ఇన్ ఆర్డర్ టు గ్రో ఇన్ ఫెయిత్? విశ్వాసంలో ఎదగాలంటే, విశ్వాసంలో అభివృద్ధి పొందాలంటే మనము ఏమి చేయాలి? విశ్వాసము 4 అక్షరాలు తెలుగులో, ఫెయిత్ ఇంగ్లీష్లో ఏమో 5 లెటర్స్, తెలుగులో ఏమో 4 అక్షరాలు. విశ్వాసము. మొదటి అక్షరం చివరి అక్షరం క్రాస్ చేస్తే మధ్యలో ఉండే 2 అక్షరాలు శ్వాస. ఒక మనిషి బ్రతకాలంటే శ్వాస ఎంత అవసరమో, ఒక విశ్వాసి జీవించాలంటే, దేవుని బిడ్డగా మనం బ్రతకాలంటే విశ్వాసం కూడా అంత ప్రాముఖ్యం. ఇట్ ఈస్ ఎసెన్షియల్, ఆప్షనల్ కాదు. విశ్వాసం ఉంటే పర్వాలేదు, ఉండకపోయినా పర్వాలేదు అనే అనుకునే విషయం కాదు. విశ్వాసం అనేది ఎసెన్షియల్. ఏ విధంగా అయితే వేరే దేశానికి మనం ప్రయాణం చేసి వెళ్ళాలంటే పాస్పోర్ట్ కంపల్సరీ. నేను టికెట్ కొనుక్కున్నానండి, పలానా ఫ్లైట్కి నేను టికెట్ కొనుక్కున్నానని చెప్పినా పాస్పోర్ట్ లేకపోతే, పాస్పోర్ట్ పోతే ఫ్లైట్ ఎక్కనివ్వరు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే కూడా దేవుని మీద మనకు విశ్వాసం లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళే ఫ్లైట్లో మనకి సీటు దొరకదు. విశ్వాసిగా ఈ లోకంలో బ్రతకాలంటే మనలో విశ్వాసము ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం యొక్క డెఫినిషన్, విశ్వాసం యొక్క అర్థం ఏంటో, విశ్వాసం అంటే ఏంటో అక్కడ చక్కగా వ్రాయబడింది. ఆ మాట ఒకసారి చదువుకుందాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. నిరీక్షింపబడు వాటి యొక్క, వి హోప్ ఫర్ సర్టన్ థింగ్స్. కొన్ని విషయాల కోసం మనం నిరీక్షిస్తూ ఉంటాం. భవిష్యత్తులో అలా జరగాలి, అలా జరుగుతుంది. చూడండి, తల్లిదండ్రులు అందరూ వాళ్ళ పిల్లల గురించి బెస్ట్ థింగ్స్ హోప్ చేస్తాం. మా అబ్బాయి మంచిగా స్థిరపడాలి, మా కుమార్తె మంచిగా జీవితంలో సెటిల్ అవ్వాలి. వీ హోప్ ఫర్ ద బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్. విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షించబడేవి. మనం వేటి కొరకు నిరీక్షిస్తున్నామో అవి ఇంకా జరగలేదు, అవి ఇంకా ప్రాసెస్లో కూడా లేవు, అవి ఇంకా ప్రారంభం అయినట్లు కూడా మనకు కనిపించకపోవచ్చు. కానీ నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంటే, కొన్నిసార్లు మన ఫిజికల్ ఐకి, మన భౌతిక నేత్రాలకు ఏమి జరుగుతున్నట్లు కనిపించదు, కానీ ఆధ్యాత్మిక నేత్రాలతో వీ షుడ్ బి ఏబుల్ టు సీ వాట్ గాడ్ కెన్ డూ ఇన్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితంలో ఏదో చేస్తాడు. నువ్వు దేని కొరకు నిరీక్షిస్తున్నావో అది ప్రస్తుతానికి నీకేమీ కదులుతున్నట్లు, జరుగుతున్నట్లు కనిపించకపోయినా దేవుడు చేస్తాడు అనే నమ్మకం ఉంది చూసారా, దానిని విశ్వాసము అని అంటారు. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నవి. అదృశ్యమైనవి, ఇంకా ఇట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్, నీ కళ్ళ ముందు ఏమీ జరగట్లేదు, కానీ అవి జరుగుతాయి అని నీవు నమ్మటమే విశ్వాసం. విశ్వాస జీవితంలో నీవు విశ్వాసంతో ఎన్నో విజయాలు పొందుకోవచ్చు. గడిచిన మరి దాదాపు 75 డేస్ మనం ప్రతిరోజు షార్ట్ మెసేజ్, అలాగే ప్రతిదినము దైవజనుల యొక్క వర్తమానాన్ని వింటూ ఉన్నాం. అప్పుడు నాకు గుర్తుంది, ఒక విషయం గురించి మనం మాట్లాడుకున్నాము. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మన విశ్వాసం ద్వారానే మనము జయించగలం. మరి ఈ విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలండి? విశ్వాసం ఏ షాప్లో దొరుకుతుందండి? ఏ ఆన్లైన్ వెబ్సైట్లో దొరుకుతుందండి? ఏం డైట్ తీసుకుంటే విశ్వాసం వస్తుందండి అని ఆలోచన చేస్తే, విశ్వాసాన్ని మనం పెంచుకోవాలంటే, విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటే 3 ప్రాముఖ్యమైన అంశాలు ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం నుండి మనం ధ్యానం చేసి, వాటిని నాకు కూడా ఇవ్వు ప్రభువా, నేను కూడా విశ్వాసంలో ఎదగాలనుకుంటున్నాను. ఎందుకంటే విశ్వాసంలో ఎదిగితే అద్భుతాలు ఆటోమేటిక్గా జరుగుతాయి. కనుక మొదటి అంశము రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమన్స్ చాప్టర్ 10 వర్స్ 17 అందరం చదువుకుందాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును. వినడానికి పెద్ద ఎఫర్ట్ అవసరం లేదు, అవునా కదా? ఇప్పుడు మీరందరూ వచ్చారు, మీరు ఎంత సిద్ధపడి వచ్చారు వినడానికి? మామూలుగా రెడీ అయ్యి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ నేను వాక్యం చెప్పాలి, నేను కూడా అలా మీలాగా వచ్చాను అనుకోండి, ఇక్కడ నేను ఏం చెప్తానో నాకు అర్థం కాదు, మీకు అర్థం కాదు, అవునా కదా? సో చెప్పడానికి ఎఫర్ట్ కావాలి, కానీ వినడానికి పెద్ద ఏం కష్టం అక్కర్లేదు. కానీ మనతో ప్రాబ్లం ఏంటంటే, చెప్పడానికి మనం రెడీ అయిపోతుంటాం, కానీ వినడానికి మాత్రం మనకి ఇంట్రెస్ట్ ఉండదు, వినడానికి మనకు ఓర్పు ఉండదు. కొన్నిసార్లు దేవుడు చెప్పినవే మళ్ళీ చెప్తుంటాడు, ఆల్రెడీ మనం నేర్చుకున్నవే మళ్ళీ నేర్పిస్తుంటాడు. జస్ట్ ఇక్కడికి రాకముందు జాన్ వెస్లీ గారికి నేను అడుగుతున్నాను, విశ్వాసం గురించి దేవుని వాక్యం చెప్పమన్నారు. విశ్వాసం గురించి ఇప్పుడు ఎన్నిసార్లు మనం వినుంటాం?
రక్షించబడిన దగ్గర నుంచి మందిరానికి వస్తున్న దగ్గర నుంచి విశ్వాసం 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 వింటూనే ఉన్నాం. ఈ 75 రోజులు కూడా విన్నాం. అయితే విశ్వాసం గురించి ఏమైనా కొత్తగా చెప్పాలండి అని అన్నాను జాన్ వెస్లీ గారితో. అంటే అప్పుడు అన్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే జ్వరం ఉందని డోలో ట్యాబ్లెట్ ఇస్తారు కానీ ఇంకేమైనా కొత్త ట్యాబ్లెట్ ఇస్తాడా? డోలో ట్యాబ్లెట్ పడితేనే తగ్గుద్ది, కానీ డాక్టర్ ప్రతిసారి ఆ డోలో ట్యాబ్లెట్ని అది మార్చి 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 మనకి ఇవ్వడు. ఏ మెడిసిన్ ఇవ్వాలో అదే ఇస్తాడు, అది సేమ్ అయినా సరే. మా 3 పిల్లలకి నేను పీడియాట్రిషియన్ని ఎప్పుడైనా బాగాలేనప్పుడు పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తూ ఉండేదాన్ని, చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి. 3వ పాప దగ్గరకు వచ్చేసరికి నేనే ఓ డాక్టర్ లాగా అయిపోయాను. ఎందుకంటే మొదటి 2కి మందులు వాడేస్తున్నామేమో. డాక్టర్ గారికి ఫోన్ చేసి, డాక్టర్ గారు దగ్గు వస్తుందండి, ఇది ఏమంటారా? జ్వరం వస్తుందండి, ఇది ఆయన చెప్పకముందే నేను చెప్పేసేదాన్ని. అంటే ఆయన ఏం చెప్తారా నాకు ముందే, అంటే బాగా వాడి వాడి ఉన్నానేమో, 2 పిల్లలతో ఎక్స్పీరియన్స్ అయిపోయిందేమో, 3వ బిడ్డకి నేనే ఎదురు చెప్పేసాను. అట్లా అని డాక్టర్ మందులు మారుస్తాడా? దగ్గు వస్తుందంటే దానికి తలనొప్పి మందు ఏమన్నా ఇస్తాడా? దేనికి ఇచ్చే మందు దానికే ఇస్తాడు. అదే మందు వాడాలి, మళ్ళీ వాడాలి. సో విశ్వాసం గురించి నాకు చాలా తెలుసండి. ఇంకేముంటుంది మళ్ళీ కొత్తగా నేను నేర్చుకునేదంటే, అన్నీ తెలిసినా మళ్ళీ వీ నీడ్ సమ్ రిమైండర్స్. మళ్ళీ మళ్ళీ మన జ్ఞాపకం చేస్తూ ఉండాలి. దేవుని వాక్యం కొన్నిసార్లు మన ట్రైన్ ఎలా ఉంటుందంటే ఒక్కోసారి ఆగిపోతూ ఉంటుంది. అది దేవుని వాక్యం విన్నప్పుడు మళ్ళీ ఓ తోపు తోసినట్టు అనమాట. మళ్ళీ కొంచెం అలా ముందుకి వెళ్తాం. మళ్ళీ వాక్యం వినకపోవడంతో, ఆత్మీయంగా సహవాసం లేకపోవడంతో మళ్ళీ చల్లారిపోతారు కొంతమంది, ఐస్ కూల్ అయిపోతారు కొంతమంది, ఫ్రీజ్ అయిపోతారు. మళ్ళీ దేవుని వాక్యం ఇలాంటి సంఘంలో వచ్చి పడ్డాక, ఓ 4 రోజులు ఉన్నాక, 4 ఉజ్జీవ కుడికల్లో పాలు పొందాక, మళ్ళీ స్టవ్ మీద పెట్టి నీళ్లులాగా కాస్త బాయిల్ అవుతారు. మళ్ళీ లోకంలోకి వెళ్తారు. మళ్ళీ ఓ వారం రోజులు, 2 వారాలు, 3 వారాలు అయ్యాక మళ్ళీ చిన్నగా నులివెచ్చగా అయ్యి ఆ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు అయిపోతారనమాట. అర్థమవుతుందండి? అందుచేత దేవుని వాక్యం వింటూనే ఉండాలి. నాకు తెలుసండి, అయినా వినాలి. ఎందుకంటే ప్రతిసారి మనకు వచ్చే సవాళ్లలో కొన్నిసార్లు మన విశ్వాసం అడుగంటిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని పెంచుకుంటూ ఉండాలి. అవునా కదా? ఇంట్లో నీళ్లు ఉంటాయి, ఇవాళ మోటార్ వేసామని రేపు వేయకపోతే ఏమవుతుంది? అయిపోతాయి, మళ్ళీ వేసుకోవాల్సిందే స్విచ్. అలాగే విశ్వాసం గూర్చి కూడా ఎంత నేర్చుకున్నా ఇంకా మనం నేర్చుకుంటూనే ఉండాలి, ఎంత విన్నా వింటూనే ఉండాలి. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. దేవుని మాటను మనము వినాలి, వినుట ద్వారా విశ్వాసము కలుగును. యోనా గ్రంథంలో 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, దేవుడు యోనా అనే తన ప్రవక్తకు ప్రత్యక్షమై ఒక మాట చెప్తాడు. చూడండి, యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై, అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుడు నినివే పట్టణ ప్రజలను ప్రేమించాడండి. నినివే పట్టణ ప్రజల దోషము దేవుని దృష్టికి బహుఘోరం అయిపోయిందంట. వాళ్ళకెందుకండి దేవుడు కన్సర్న్ చూపిస్తున్నాడు? కొన్నిసార్లు మన బుద్ధి ఎలా ఉంటుందంటే, మనం ఎంత తప్పు చేసినా దేవుడు మనల్ని క్షమించాలి, కానీ ఇంకెవరైనా అపరాధం చేస్తున్నప్పుడు దేవుడు వారిని క్షమించి వాళ్ళని ప్రేమిస్తుంటే తట్టుకోలేం. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం ఇతరులతో. దేవుడు ఎవరికైనా అవిశ్వాసులకు ఎక్కువ కృప చూపించి ఎక్కువ ఆశీర్వాదాలు ఇచ్చేస్తుంటే, వాళ్ళని అంతలా క్షమిస్తావు ఎందుకయ్యా, నేను ఇంత నీతిగా బ్రతుకుతున్నాను, నా మీద నీకు ప్రేమ ఉందంటే ఓకే, నేను జస్టిఫై చేసుకుంటాను, కానీ పాపులను కూడా ఎందుకు అంత ప్రేమిస్తున్నావు అని కొన్నిసార్లు అన్రీజనబుల్గా ప్రవర్తిస్తుంటాం. కానీ ఒకప్పుడు మనం కూడా దేవుని దగ్గరికి రాకముందు అదే స్థితిలో మనం ఉన్నాం కదా, అదే జీవితాన్ని జీవించాం కదా. దేవుడు నినివే పట్టణ ప్రజలను చాలా ప్రేమించి వాళ్లకు ఒక మాట చెప్పాలని యోనాను కమిషన్ చేశాడు. యోనాకు ఒక బాధ్యత పెట్టాడు, నువ్వు వెళ్ళి నినివే పట్టణస్థులకు ప్రకటించని ఎందుకు అన్నాడంటే, ప్రకటించబడకపోతే వాళ్ళు ఎలా మారుతారు? వాళ్ళకి సువార్త వినపడకపోతే, దేవుని గురించిన మాట వినపడకపోతే హౌ విల్ దే చేంజ్? ఈరోజు కూడా ఇంతమంది సువార్థికులు, ఇంతమంది సేవకులు, ఇన్ని సంఘాలు, ఇంత ప్రయాస ఎందుకంటే దేవుని వర్తమానం ప్రజల్లో వినబడాలి, రింగ్ అవుతానే ఉండాలి ప్రజల మనస్సుల్లో, ప్రజల చెవుల్లో. ఎందుకంటే ఏదో ఒక్క మాటైనా, ఒక్క హృదయాన్ని తాకినా, ఒక్క జీవితం మారినా చాలని. నినివే పట్టణస్థుల వద్దకు వెళ్ళి ప్రకటించు అంటే, ఇప్పుడు చెప్పమన్నాడు దేవుడు యోనాని.
దేవుడు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వినుట వలన విశ్వాసం కలుగును కాబట్టి యోనా వెళ్ళి చెప్తే నినివే పట్టణస్థులు అమ్మో దేవుని కోపం మా మీదకి వస్తుందా, ఇక మా ప్రవర్తనను మార్చుకోవాలి, మా చెడు నడతలను సరిచేసుకోవాలని వారిలో ఒక రియలైజేషన్ వచ్చి వారు మారతారని దేవుడు ఉద్దేశించాడు. కానీ దేవుడు చెప్పిన పని చేయడం యోనాకి నచ్చలేదు. ఆ మొదటి 2 అధ్యాయాలు నేను చెప్పాలనుకోవడం లేదు. మనం ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా అంశాలు ధ్యానం చేశాము. దేవుడు యోనా యొక్క అవిధేయత, దేవుడు నినివే వెళ్ళమంటే తర్షీషు వెళ్ళాడు. కారణం ఏంటంటే బ్యాడ్ న్యూస్ చెప్తే వారందరూ తన మీద దాడి చేస్తారేమో, ఒక గుడ్ న్యూస్ను ప్రజలు రిసీవ్ చేసుకున్నంత బాగా బ్యాడ్ న్యూస్ను రిసీవ్ చేసుకోరు కాబట్టి యోనాకు భయం వేసింది. యోనా ఎస్కేప్ అయిపోదాం అనుకున్నాడు. ఆ తర్వాత ఓడెక్కాడు. ఆ తర్వాత సముద్రంలో తుఫాన్ వచ్చింది. ఆ తర్వాత యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు. దేవుడు ఒక గొప్ప మత్స్యానికి ఆజ్ఞాపించినప్పుడు ఆ మత్స్యం వచ్చి యోనాను మృంగింది. ఆ చేప కడుపులో 3 days and 3 nights 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడు. బాగా బుద్ధి వచ్చింది. దేవుడు చంప మీద ఒక్కటి తన్ని అప్పుడు బుద్ధి తెప్పించాడు. చూడండి, అన్నీ చక్కగా ఉన్నప్పుడు దేవుడు మాట వింటే చాలా బాగుంటుంది. కానీ ఒక్క తన్ను తన్నించుకున్నాక విన్నామనుకోండి మనకి ఇబ్బందే కదా. దేవుడు కొట్టడం ఇష్టం ఉండదు. కొంతమంది ఆ తన్ను తన్నితే కానీ సెట్ అవ్వరు. అందుకని కొన్నిసార్లు భయం వేయాలన్నమాట. మనకి ఏంటంటే దేవుడి చేత తన్నిచ్చుకొని చెప్పించుకునే స్థితికి నేను రాకూడదు. ఆయన పేషెన్స్ని నేను ఓవర్గా టెస్ట్ చేస్తానంటే చూడండి, తల్లిదండ్రులు కూడా వాళ్ళకు ఒక పేషెన్స్ లెవెల్ ఉంటుంది. అది దాటాక ఇస్తారనమాట. అప్పటిదాకా అమ్మ బుజ్జి అలా చేయకు ఇలా చేయకు అని పాపం చాలా వరకు ఓర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక అది దాటిందంటే ఏదో ఒక విధంగా శిక్షించి దండించి దారిలోకి తెచ్చుకుంటారు. యోనా కూడా దేవుడు దండించాల్సి వచ్చింది, శిక్షించాల్సి వచ్చింది. కానీ దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి 2వ అవకాశం ఇచ్చాడు, సెకండ్ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఇప్పుడు చేప యోనాను కక్కిన తర్వాత మళ్ళీ బయలుదేరి ప్రయాణమై తిన్నగా నినివేకి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ దేవుని వాక్కు యోనాకు ప్రత్యక్షమవుతుంది. చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయుము. దానికి ప్రకటన బుద్ధిగా విన్నాడండి. ఇప్పుడు ఇంకేం మాట్లాడట్లా, ఇంకేం ఆలోచించుకోవట్లా, ఇంకా రీజనింగ్ లేదు. ఎవరు ఏమనుకుంటారో, ఎలా రిసీవ్ చేసుకున్నా నాకు అనవసరం, దేవుడు చెప్పాడు నేను చేస్తానని బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత చూడండి 3వ వచనం యోనా వెళ్ళి ప్రకటించిన తర్వాత యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినేవే పట్టణమునకు పోయెను. నినేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణం. ఇప్పుడు ప్రజలు వినపడుతున్న సువార్తను, వినపడుతున్న వార్తను ఎలా రిసీవ్ చేసుకున్నారు చూడండి. 5వ వచనం. నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. వినగానే దేవుని యందు విశ్వాసం ఉంచారంటే ఎంత షాకింగ్ అండి. యోనా ఎక్స్పెక్టేషన్ ఒకటి. యోనా అనుకున్నాడు మీ మీదకి దేవుని కోపం వస్తుంది, దేవుని దుర్గతి వస్తుంది అనగానే మీరు నాశనం అయిపోతారు ఇంకో 40 దినాల్లో అని చెప్తే యోనా మీద అందరూ పడి యోనాను చంపేస్తారని ఏదో ఊహించుకున్నాడు. కానీ దేవుడు మన ఫ్యూచర్ తెలియకుండా ఏమన్నా పని చేయమని చెప్తాడండి? మనకు హాని కలిగించే పని ఏమన్నా చెప్తాడు? ఎప్పుడు చెప్పడు. నీకు ఒక పని అప్పగించి ఒక వర్క్ని నీకు కమిషన్ చేసి నేను పంపిస్తున్నాడంటే నిన్ను ప్రొటెక్ట్ చేసే బాధ్యత కూడా దేవుడే చూసుకుంటాడు. చాలాసార్లు మన మానవ జ్ఞానంతో, మన రీజనింగ్తో ఆలోచించి మనం ఏదేదో అనుకుంటుంటాం. కానీ దేవుని మాటకు విధేయత చూపించి దాన్ని చేసినప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని, మేలును ఉంచుతాడు. యోనా వెళ్ళి ప్రకటించినప్పుడు నినివే పట్టణస్థుల ప్రజలు దేవుని యందు విశ్వాసము ఉంచి, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. వాళ్ళు అన్యులండి, వాళ్ళకి దేవుడు తెలీదు. ఈ దేవుడు మా మీదకు దుర్గతి పంపిస్తున్నాడని వారు తిరుగుపడలేదంట. అందరూ గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి వారి చెడు నడతలన్నీ మానుకున్న తర్వాత 10వ వచనము, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. గాడ్ చేంజ్డ్ హిస్ మైండ్. ఇది ఎంత అద్భుతం చూడండి.
దేవుడు నిన్న నేడు నిరంతరము మారని మార్పు చెందని వాడు. అది జనరల్ థింగ్. బట్ దెర్ ఆర్ డెఫినెట్లీ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్లో ఒకటి ఏంటంటే దేవుడు మార్పు చెందనివాడు. ఆయన ఏదైనా తీర్మానం తీసుకున్నాడంటే, ఆయన ఒక్కసారి డిసైడ్ అయ్యాడంటే, డెసిషన్ తీసుకున్నారంటే ఆ తీర్మానంలో మార్పు ఉండదు. కానీ నినివే పట్టణపు వారు పశ్చాత్తాపడి దేవుని వైపుకు తిరిగినందుకు ఉపవాస దినము చాటించి దేవుని సన్నిధిలో తమ పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు వారిని కనికరించి వారికి చేయదలచిన కీడు చేయక మానేడంట. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాట వినడం ఎందుకు ముఖ్యమంటే, దేవుని మాట విన్నప్పుడు మనలో ఉన్న అవిధేయత ఏంటో మనకు బాగా అర్థమవుతుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఐఎమ్ పర్ఫెక్ట్. మీలో ఎంతమంది అనుకుంటున్నారు మీరు పర్ఫెక్ట్ అని? చాలాసార్లు మనకు ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు కనబడుతుంది, కానీ మన కంటిలో ఉన్న దూలం మాత్రం చాలాసార్లు కనబడదు. దేవా నువ్వు వాళ్ళని మార్చు, వీళ్ళని మార్చు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా, నీకు ఇట్లాంటి వాళ్ళు తెలుసా అనుకుంటాం, కానీ మనం ఎట్లాంటి వాళ్ళమో చాలాసార్లు మనం రియలైజ్ అవ్వం. దేవుని వాక్యము మనం వింటూ ఉన్నప్పుడు, దేవుని మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మనకు మన గురించి కూడా ఒక స్పష్టత వస్తుంది. అప్పటి వరకు బహుశా నినివే ప్రజలు అనుకొని ఉంటారు, మేమంతా మంచోళ్ళమేలే, మేమంతా బాగానే బ్రతుకుతున్నాము, మేమంతా చేస్తున్నది మా వే ఆఫ్ లైఫ్, మేము చేస్తున్న పద్ధతులు, అలవాట్లు, మేము ఆచరిస్తున్న ఆచారాలు అవన్నీ కరెక్టే అనుకొని ఉంటారు. కానీ దేవుని వాక్కు వారికి ప్రకటించబడినప్పుడు, దేవుని మాట వారికి ప్రకటించబడినప్పుడు వారికి ఒక రియలైజేషన్ వచ్చింది. సో దేవుని బిడ్డలంగా మనం దేవుని మాటలు ఎందుకు వినాలంటే, నీ జీవితంలో నిన్ను గూర్చి నీకు ఒక క్లారిటీ వస్తుంది. కొన్నిసార్లు మన గురించి మనకే ఒక క్లారిటీ ఉండదు. నా జీవితం ఏంటి, నేను ఎటు వెళ్తున్నాను, నేను ఆత్మీయంగా ఇప్పుడు ఎక్కడున్నాను, నేను ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. సో మెనీ టైమ్స్ వీ డోంట్ హ్యావ్ క్లారిటీ. విశ్వాస జీవితంలో నీవు ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నావో నీకు ఒక క్లారిటీ వస్తుంది. రెండవదిగా ఏంటంటే, దేవుని మాటలు వినడం ద్వారా దేవుని హృదయం మనము అర్థం చేసుకుంటాం. దేవుని హృదయం అర్థం చేసుకుంటాం. దావీదును గూర్చి దేవుని హృదయానుసారుడైన మనుషుడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. అలాగే యోహాను అనే శిష్యుడు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్న శిష్యుడంట. ద వన్ హూ వాజ్ లవ్డ్ బై జీసస్. యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడని రాయబడింది. యేసు ప్రభు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. యేసు ప్రభు రొమ్మున ఆనుకున్న శిష్యుడేమో యేసయ్య హార్ట్ బీట్ బాగా వినుంటాడు. శిలో మీద ఆయన చనిపోతున్నప్పుడు కూడా తన తల్లి బాధ్యతను నమ్మి యోహానుకే యేసుక్రీస్తు ప్రభువు అప్పగించారు. కారణం ఏంటంటే, నా హృదయం బాగా తెలుసు యోహానుకు, నా తల్లిని ఎలా చూసుకోవాలో యోహానుకు తెలుసు. నేను నమ్మి నా తల్లిని యోహాను చేతిలో పెట్టగలనని, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని, కుమారుడా ఇదిగో నీ తల్లని యేసుక్రీస్తు ప్రభు అక్కడ అప్పగింతలు. నేను వెళ్ళిపోతున్నాను, కానీ నా ప్లేస్ రీప్లేస్ చేయడానికి ఐ వాంట్ టు కీప్ సమ్వన్ ఎల్స్. ఒక రెస్పాన్సిబుల్ సన్గా, బాధ్యత కలిగిన కుమారునిగా యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చనిపోతూ సహా వ్యవహరించారు. యేసయ్య మనసు మనం అర్థం చేసుకున్నప్పుడు యేసయ్యలాగా మనం అవ్వడానికి ప్రయత్నము చేయగలం. సో వీ విల్ అండర్స్టాండ్ గాడ్స్ హార్ట్ వెన్ వీ హియర్ హిజ్ వర్డ్. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దేవుని హృదయం మనకు అర్థమవుతుంది. మూడవది ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశాలు ఏంటో మనకు అర్థమవుతాయి. దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశాలు, దేవునికి మన పట్ల ఉన్న ప్రణాళికలు. నేను కూడా లైక్ ఎవ్రీ అదర్ యంగ్ గర్ల్, లైక్ ఎవ్రీ అదర్ చైల్డ్ ఇన్ ద ఫ్యామిలీ, నేను కూడా మామూలుగా పెరుగుతూ వచ్చాను. ఓకే, మందిరంలో పెరుగుతూ ఉండేదాన్ని. ఎన్నో ప్రసంగాలు, మా నాన్నగారి ప్రసంగాలు ఎన్నో వింటూ ఉండేదాన్ని ప్రతి ఆదివారం మందిరంలో. కానీ దేవుడు ఎందుకో నా యవ్వన కాలం వచ్చి రక్షణ పొందిన తర్వాత, ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను నీ పట్ల ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవి మేలు కలుగుటకై సమాధానకరమైన ఉద్దేశాలు కానీ హానికరమైనవి కావని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడినప్పుడు, దేవుడు నా కోసం ఏదో ప్లానింగ్ చేస్తున్నాడంట. ఆ ప్లానింగ్ ఎలా ఉంటుందో అనుకున్నా. ఈ ప్లానింగ్ దేవునికి నా పట్ల ఉందని నాకు అప్పుడు అర్థం కాలేదు. ఐ హ్యావ్ నెవర్ రియలైజ్ దట్ గాడ్ హ్యాడ్ సచ్ అ గ్రేట్ ప్లాన్ ఫర్ మై లైఫ్. అయితే దేవుడు వాగ్దానాల ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఒకటే అర్థం చేసుకున్నాను, ఏంటంటే దేవుడికి ఏదో పెద్ద ప్లాన్ ఉంది, అందుకని నా ప్లాన్లన్నీ నేను మానుకొని దేవుని ప్లాన్కి అప్పగించుకుంటే బెటర్ అని. ఎందుకంటే నా ప్లాన్ లేదో నా లైఫ్ కోసం నేను వేసుకున్నానంటే, నా ప్లాన్లు చాలా నా స్థాయికి తగినట్టే ఉంటాయి. ఎందుకంటే దేవుడు ఉన్నతుడు, ఆయన ప్రణాళికలు కూడా ఉన్నతంగా ఉంటాయి. మనం మనుషులం, మన ప్రణాళికలు దేవుని ప్రణాళికల కంటే ఎప్పుడు తక్కువగానే ఉంటాయి, చిన్నగానే ఉంటాయి, ఇన్ఫీరియర్గానే ఉంటాయి.
సో దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో, ఐ హ్యావ్ అ పర్పస్ ఫర్ యువర్ లైఫ్, ఎంతమంది దైవజనులు వచ్చినా వారి దగ్గరికి వెళ్ళి నా కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు ప్రతి దైవజనుడు కూడా అదే మాట చెప్తూ ఉండేవారు, గాడ్ హ్యాస్ గాట్ అ గ్రేట్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. దేవునికి నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. ఇప్పుడు దేవుని ప్రణాళికలు ఒక్కొక్కటి నెరవేరుతున్నప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది, ఓహో దేవునికి ఇంత ఉన్నతమైన ప్రణాళిక ఉందా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని వాక్యం మనం వినకపోతే మనం సైడ్ ట్రాక్ అయిపోతామండి. మన సొంత ప్రణాళికలు మనం వేసుకుంటాం. ఇంకెవరో ఇచ్చే సలహాలు, ఇంకెవరో ఇచ్చే గైడెన్స్, ఇంకెవరో ఐడియాలజీస్ మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తూ దేవుని చిత్తానికి వ్యతిరేక దశలో బహుశా యోనాలా మనం ప్రయాణం చేసి నష్టపోతామేమో. దేవుని మాట మనము వినకపోతే. దేవుని మాట వినుంటే యోనాకి ఎంత మేలు జరుగుండేది. చేప కడుపులోకి వెళ్ళే పరిస్థితి వచ్చేది కాదు. 3 పగళ్ళు 3 రాత్రులు టెన్షన్ పడాల్సి వచ్చేది కాదు. ద మోస్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఏంటి యోనా అంటే అదే చెప్తాడు, చేప కడుపులో 3 రోజులు ఉన్నాను కదా, అదే నా మోస్ట్ అన్ఫర్గెటబుల్, మోస్ట్ అన్ప్లెజెంట్, నేను జీవితంలో మర్చిపోలేని భయంకరమైన సంఘటన అదే అని చెప్తాడు. అంత కష్టం ఎందుకు వచ్చిందంటే దేవుని మాట వినకపోవడం వలన. కనుక వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని మాట ఎంత ఎక్కువగా వింటే దేవుని ప్రణాళికలు మన పట్ల ఏమై ఉన్నాయో అవి అంత బాగా మనకు అర్థమవుతాయి. 4వదిగా మనం గమనించినట్లయితే దేవుని మాట మనం ఎందుకు ఎక్కువ వినాలంటే దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. ఇందాక మొదటి అంశం చెప్పాను, వీ విల్ గెట్ అ క్లారిటీ అబౌట్ హూ వీ ఆర్. దేవుని వాక్యం, దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుని వాక్యం అద్దం వంటిది కాబట్టి మనం ఏంటో మనకు ఒక క్లారిటీ వస్తుంది. 4వ అంశం ఏంటంటే దేవుని మాటలు మనం ఎక్కువ వింటూ ఉన్నప్పుడు దేవుని గూర్చిన క్లారిటీ మనకు వస్తుంది. ఆయన ప్రభావం ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన ఎంతోమందికి ఏం చేశాడు. టెస్టిమోనియల్స్ చూడండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉందంటే ఆ ప్రోడక్ట్ గురించి రివ్యూస్ చెప్తా ఉంటారు. ఒక అడిక్షన్ కిల్లర్ అని అప్పట్లో తెగొచ్చేది యాడ్స్, ఇప్పుడు వస్తున్నాయి రావట్లేదు నాకు తెలియదు, కానీ ఇది వాడారండి మా ఇంట్లో, మా హస్బెండ్కి వాడాం, మా కొడుకుకి వాడాం, ఇలా వచ్చింది మార్పు, అడిక్షన్స్ అన్నీ మానేశారు, అది ఇది అని టెస్టిమోనీస్ లేకపోతే టెస్టిమోనియల్స్ మనం వింటూ ఉంటాం. దేవుని గూర్చి మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటే ఆయన భక్తుల జీవితాల్లో, మన తోటి విశ్వాసుల జీవితాల్లో, మన బంధువుల జీవితాల్లో, మన ప్రియులైన వారి జీవితాల్లో ఎటువంటి కార్యాలు చేశాడో మనకు అర్థమైనప్పుడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం పరిపూర్ణంగా గ్రహించగలం. ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని మాట మనం వినడం ద్వారా దేవుని యొక్క సామర్థ్యం ఏంటో మనకు అర్థమవుతుంది. వీ విల్ నో అండ్ వీ విల్ అండర్స్టాండ్ హౌ ఏబుల్ అండ్ హౌ కేపబుల్ గాడ్ ఇస్. దేవుని సామర్థ్యము మనకు అర్థమవుతుంది. సో మొదటిగా వినుట వలన విశ్వాసము కలుగును. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. ఎంత సమయం ఉంటే అంత సమయం దేవుని వాక్యం వినడానికి మనము వెచ్చించాలి. పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు, వారికి కోవిడ్ వచ్చినప్పుడు హైదరాబాద్లో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. చాలా మంచి హాస్పిటల్ అది, వాళ్ళకి హాస్పిటల్ అనే ఫీలింగ్ కూడా లేకుండా ఉండే అంత మంచి హాస్పిటల్ అనమాట. అక్కడ చక్కగా వారికి టీవీ ఉండేది. జాన్ వెస్లీ గారు ఫోన్ చేసినప్పుడల్లా చెప్తూ ఉండేవారు, మమ్మీ డాడీ మంచి మన క్రిస్టియన్ ఛానల్స్ పెట్టుకొని వాక్యం వింటూ ఉండండి, కొంచెం అలా మీకు ఇద్దరికే ఒంటరిగా ఉన్న భావన లేకుండా కొంచెం అలా సమయం గడిపేయచ్చు. అంటే ప్రతిసారి ఒకటే కంప్లైంట్ చేసేవాళ్ళు, ఏమనంటే ఈ టీవీ ఆన్ అవ్వట్లేదు బాబు, ఈ టీవీ ఆన్ అవ్వట్లేదని. మరి అంత పెద్ద కార్పొరేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అంత డబ్బులు కట్టించుకొని టీవీ ఎందుకు ఆన్ అవ్వట్లేదంటే ఈ కోవిడ్ రూమ్స్ అన్నింటిలో టీవీ కావాలని కట్ చేసేవారంట. ఎందుకంటే కోవిడ్తో అంతమంది చనిపోయారు, ఇంతమంది చనిపోయారు అనగానే ఈ పేషెంట్లో ఉన్న ధైర్యం కూడా పోయి, ఓహో నెక్స్ట్ ఆ లిస్ట్లో మేమే ఉంటామేమో అని ఎక్కడ భయపడతారో అని ఆ బ్యాడ్ న్యూస్, ఆ చెడ్డ వార్తలు వాళ్ళు వినకూడదు. చెడ్డ వార్తలు వినడం వల్ల వాళ్ళ మీద అది నెగిటివ్గా ఎఫెక్ట్ చూపిస్తుందని టీవీస్ అన్నీ కావాలని బంద్ చేసి, పని చేయట్లేదు మేడం, రిమోట్ పని చేయట్లేదు, అది ఇది అని ఏదో సాకులు చెప్పి వాళ్ళు అలా గడిపేస్తూ ఉండేవారంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం ఏమి వింటున్నామో అది చాలా చాలా ప్రాముఖ్యం. అన్యుల మాటలు వింటున్నావా, అన్యుల ముచ్చట్లు వింటున్నావా, అన్యులకు వారి యొక్క ఆలోచన విధానం గురించి నువ్వు జాగ్రత్తగా అన్నీ గమనిస్తుంటే స్లోగా నీ మైండ్ కూడా అదే విధానంలో ట్యూన్ అయిపోతుంది. దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా వింటామో అంత ఎక్కువగా దైవికంగా మనము బలపడతాం. రెండవదిగా మనం గమనించినట్లయితే విశ్వాసంలో మనం బలపడాలంటే ఏం చేయాలంటే, విశ్వాసం ఆటోమేటిక్గా రాదు. గుడ్ న్యూస్ అది. మనకి ఈజీగా ఫ్రీగా ఆటోమేటిక్గా ఏదైనా వచ్చేస్తే ఎంత బాగుండు అనుకుంటాం కదా. విశ్వాసం రాదు, ఆటోమేటిక్గా రాదు. విశ్వాసం కలగాలంటే దేవుని మనం అడగాలి. లార్డ్ గివ్ మీ
ఫెయిత్, నాకు నువ్వు విశ్వాసము ఇవ్వు అని మనం అడగాలి. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనంలో అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభువును ఒక మాట అడిగారు. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్ప. ఇది విడ్డూరంగా అనిపించట్లేదండి మీకు? యేసు ప్రభుతో తిరుగుతున్న వారే రోజు ఆయన చూస్తున్నారు, ఆయన అద్భుతాలు చూస్తున్నారు, సూచక్రియలు చూస్తున్నారు, వచ్చిన వాళ్ళందరూ స్వస్థత పొంది వెళ్ళడం చూస్తున్నారు, మృతులైన వారిని సైతం ఆయన మరణం నుండి లేపడం చూస్తున్నారు. అయినా ఇక్కడ ఒక ప్రేయర్ చేస్తున్నారు అపోస్తలులు. ఏమనంటే, మా విశ్వాసమును వృద్ధి పొందించుము, లార్డ్ ఇంక్రీజ్ మై ఫెయిత్. మన ప్రార్థన లిస్ట్లో ఇది కూడా మనం ప్రతిరోజు యాడ్ చేయాలి. ఎలా అయితే ప్రొవిజన్స్కి నెలకొకసారి ఇంటి యజమాని వెళ్ళేటప్పుడు కందిపప్పు అని రాసిస్తాం కదా, అది కంపల్సరీ కావాలి ఆ నెలలో. అలాగా ప్రార్థనల లిస్ట్ ఉంటుంది కదా, మన రోజు చేసుకునే ప్రార్థనలు, వాటిలో ఇది కూడా మనం కలిపేసాం అనుకోండి, చక్కగా ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి మనం విశ్వాసంలో ఎదగడానికి సహాయం చేస్తాడు. అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభువును అడిగిన మనవి, వారు పెట్టుకున్న రిక్వెస్ట్, పిటిషన్ ఏంటంటే, మా విశ్వాసమును వృద్ధి పొందించము. అప్పుడు యేసయ్య చెప్పిన మాట 6వ వచనం, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి వేళ్లతో కూడా పెకిలింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. గడిచిన దినాల్లో జాన్ వెస్లీ గారు ఆవగింజంత విశ్వాసం గురించి చెప్తే ఒక మాట చెప్పారు. దేవుడు ఆవగింజంత అని ఎందుకు చెప్పారంటే, ఆవగింజలో శూన్యం ఉండదంట, హ్యాలో ఉండదంట. ఆవగింజ చిన్నదైనా దాని నిండా ఇప్పుడు మనం చేత్తో ఇలా అని చూస్తే మనకి దాని లోపల నుంచి కూడా మళ్ళీ చిన్న మ్యాటర్ బయటకు వస్తుంది అనమాట. అంటే దాని లోపల హ్యాలో ఖాళీ స్థలము ఉండదు. అంటే నీ విశ్వాసం ఏదో పైకి నాకు చాలా విశ్వాసం ఉందన్నట్లుగా కనుపరిచే విషయమే కాదు, కానీ లోపల కూడా ఆ పరిపూర్ణత అనేది ఉండాలి. పరిపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు కొండను పెకిలించబడి సముద్రంలో అది పడిపోవాలంటే కూడా ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5-6 వచనాల్లో శతాధిపతి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చి ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5-6 వచనాలు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఇతను యేసుక్రీస్తు ప్రభువును తన పనివాని కొరకు, తన దాసుని కొరకు వేడుకోవడానికి వచ్చాడు. ఎంత మంచోడు కదండి. శతాధిపతి అంటే సెంచురియన్, ఆయన కింద దాదాపు 100 సోల్జర్స్ ఉంటారు అతని క్రింద. ఒక దాసుని కోసం యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చి అడుగుతున్నాడు, దేవా నువ్వు నా దాసుని స్వస్థపరచు అని. ఇంకొకటి కూడా ఎదురు సలహా ఇస్తున్నాడు, స్వస్థపరచడానికి నువ్వు మా ఇంటికి రాక్కర్లేదు, ఒక్క మాట చెప్తే చాలు అని అక్కడ తన విశ్వాసాన్ని కనుపరిచాడు. చూడండి 8వ వచనం, ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఒక్క మాట చెప్పయ్యా చాలు, ఇంకేం అక్కర్లా. అంటే ఈ శతాధిపతికి ఉన్న ఫెయిత్ లెవెల్ ఒక్కసారి చూడండి. కొన్నిసార్లు మనం ఉంటాం, మీరు రావాలి, ముట్టుకోవాలి, లేపాలి అంతే అంటారు కొంతమంది యేసుక్రీస్తు ప్రభువును బలవంతం చేశారు, మా ఇంటికి రా స్వస్థపరచని. కానీ ఈ శతాధిపతిలో ఉన్న ఫెయిత్ ఇంకొక లెవెల్లో ఉందన్నమాట. ఇట్ ఈస్ ఎట్ అనదర్ లెవెల్, ఎట్ అ హయ్యర్ లెవెల్. శతాధిపతి చెప్తున్న మాట ఏంటంటే, మాట మాత్రం సెలవే, ఒక్క మాట పలుకు చాలు, నా శతాధిపతి బాగు పడిపోతాడు, స్వస్థత పొందుకోవడం. అంటే వైర్లెస్ అనమాట. ఇప్పుడు అంతకుముందు ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి, ఇప్పుడు వైర్లెస్, ఎక్కడ తిరుగుతానన్నా మాట్లాడేయచ్చు. యేసయ్య నువ్వు ఎక్కడ ఉండైనా ఒక మాట చెప్తే నీ మాటలో ఉన్న శక్తి వెళ్ళి ఆ పని, ఆ స్వస్థత కార్యం ఏది జరగాలో అది జరిగిస్తుంది. హల్లెలూయా. ఒకసారి అంటే ఒక ప్రార్థనా పర్రాలైన తల్లి ఉంది. ఆ తల్లి యొక్క కుమారుడు ఆర్మీలో పనిచేస్తాడంట. ఆర్మీలో పనిచేసే కుమారులు అంటే ఈ మధ్యకాలంలో కూడా చాలామంది ఆర్మీలో పనిచేసే సైనికులు, లేకపోతే ఉన్నతమైన స్థానాల్లో పొజిషన్స్లో ఉన్నవారు శత్రు సైనికులతో, శత్రు దళాలతో పోరాడుతూ తమ ప్రాణాలు
పోగొట్టుకుంటున్నారు. ఆ వార్తలన్నీ మనం చూస్తున్నాం. ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు వారి కొరకు వేదన పడడం అవన్నీ మనం గమనిస్తున్నాం. ప్రభుత్వం వారిని గుర్తించడము, వాళ్ళకి అవార్డ్స్ రివార్డ్స్ ఇవన్నీ ప్రకటించడం, ఫ్యామిలీ మెంబర్స్కి సపోర్ట్గా నిలబడతామని చెప్పడం. ఈ తల్లి కూడా కుమారుడిని ఇంటి నుంచి పంపించేటప్పుడు చాలా కన్నీటితో ఏడుస్తూ, బాబు దేశం కోసం నువ్వు సేవ చేయడానికి నిన్ను పంపిస్తున్నాను, అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటలకు నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. ఐ విల్ బీ ఆన్ మై నీస్ ఫర్ యూ ఎవ్రీ సింగిల్ నైట్ at 12 o'clock. అది నేను ప్రేయర్ టైమ్గా పెట్టుకున్నాను, ఒక కమిట్మెంట్గా పెట్టుకున్నాను, దేవునితో ఒక అపాయింట్మెంట్గా పెట్టుకున్నాను. ప్రతి రాత్రి 12 గంటలకు నీ కొరకు దేవుని సన్నిధిలో నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉంటాను బాబు, నువ్వు కూడా సమయం ఉన్నప్పుడు అలా ప్రార్థన చేసుకో, దేవుడున్నాడు నీకు తోడుగా అని చెప్పి పంపించిన తర్వాత ఈ వ్యక్తి ఒకసారి ఒక భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. శత్రువులు వీరి ప్రాంతం, ఈ సైనికులందరూ ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతం మీద బాంబింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడ కొన్ని పొదలు ఉన్నాయన్నమాట, కొన్ని బుషెస్ ఉన్నాయి. ఈ సైనికులు ఏం చేస్తున్నారంటే కొన్ని బుషెస్లో వెళ్ళి దాక్కుంటున్నారు. ఎందుకంటే ఆ పొదల క్రింద దాక్కుంటే ఆ శత్రువులకు కనబడకుండా తమ్మును తాము కాపాడుకోవచ్చని. సో ఈ యవనస్తుడు అలాగా పైనుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి ఆ మిసైల్స్ అవన్నీ, ఆ పైనుంచి బాంబింగ్ జరుగుతుంది. ఏ బుష్లోకి వెళ్ళి దాక్కోవాలో కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు బుషెస్ మీద కూడా బాంబ్స్ పడిపోతూ ఉన్నాయి, తన కళ్ళ ముందే చాలామంది చనిపోతూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు ఒక ఇన్స్పిరేషన్ ఇస్తాడు, ఆ బుష్లోకి వెళ్ళని. కరెక్ట్గా వెళ్ళి ఆ బుష్లో ఉంటాడు. ఆ పక్క బుష్ మీద బాంబింగ్ జరగడం, ఆ తర్వాత మళ్ళీ కాసేపటికి పైన ఇంకేమీ లేవా అని చూసుకొని మళ్ళీ ఇంకేదో డైరెక్షన్లో దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం వెళ్తూ ఉన్నప్పుడు ఆ టైంలో సడన్గా టైం చూసుకుంటే అర్ధరాత్రి 12 గంటలైంది. తనతో ఉన్న సైనికులు అందరూ ఆ రోజు రాత్రి యుద్ధంలో చనిపోయారు, కానీ ఈ ఒక్క యవ్వనస్తుడు మాత్రం దేవుని కృప ద్వారా కాపాడబడ్డాడు. ఆ తర్వాత తన తల్లికి నెక్స్ట్ రోజు మార్నింగ్ తను సేఫ్గా తనున్న స్థలానికి చేరుకున్న తర్వాత తన తల్లికి ఫోన్ చేశాడంట, అమ్మ నిన్న రాత్రి ఒక భయంకరమైన అన్ఎక్స్పెక్టెడ్ వార్ స్టార్ట్ అయింది, నా స్నేహితులు అందరూ చనిపోయారు, నాతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ చనిపోయారు, రాత్రి 12 గంటలకు జరిగింది యుద్ధం, కానీ దేవుని మహాకృప వల్ల నన్ను దేవుడు కాపాడండి అంటే ఆ తల్లి చెప్పిందంట, నిన్న రాత్రి కూడా నీ కొరకు 12 గంటల సమయంలో నేను మోకాళ్ళుని ఎంతో భారంతో ప్రార్థన చేశాను ఆయన, నాకు ఆ విశ్వాసం ఉంది నా దేవుడు నిన్ను కాపాడతాడని. హల్లెలూయా. ఫెయిత్ క్యాన్ వర్క్ వండర్స్. ఈ శతాధిపతికి ఉన్న గొప్ప విశ్వాసం దేవుణ్ణి ఇంప్రెస్ చేసేసిందండి. జీసస్ వాజ్ ఇంప్రెస్డ్. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే 10వ వచనం చూడండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ వ్యక్తి యొక్క విశ్వాసానికి ఒక పేరు మనం పెట్టగలిగితే యేసయ్యను ఆశ్చర్యపరచిన. అసలు మనం దేవుణ్ణి ఆశ్చర్యపరచగలమా అండి? అఫ్ కోర్స్ ఆశ్చర్యపరచగలం. ఎప్పుడు? గొప్ప విశ్వాసాన్ని కనుపరిస్తే. అమ్మో ఇంత విశ్వాసం ఉంటుందని నేను అనుకోలేదే. కొన్నిసార్లు చూడండి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు చిన్న చిన్న పిల్లలే ఏదైనా గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు పిట్ట కొంచెం కూతగానం అంటారు. ఉన్న పర్సనాలిటీ ఇంతే, కానీ వీళ్ళు చేసే పనులు మాత్రం మామూలుగా. దేవుడు కూడా కొన్నిసార్లు నువ్వు ఆధ్యాత్మికంగా రక్షణ పొంది 1 సంవత్సరం అయిండొచ్చు, 2 సంవత్సరాలు అయిండొచ్చు. యు మే బీ అ స్పిరిచువల్ బేబీ. భౌతికంగా మనకి 35, 40, 50, 60 సంవత్సరాలు ఎంత మన ఏజ్ ఉన్నా నీవు రక్షణ పొందిని, ఒకవేళ క్రొత్తగా రక్షణ పొందుంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఒక చిన్న శిశువులాగా, యు ఆర్ అ బేబీ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. అయితే అంత చిన్న బేబీగా నువ్వు ఉన్న ఆధ్యాత్మిక జీవితంలో అప్పుడే రక్షణ పొంది ఉండొచ్చు. గొప్ప విశ్వాసాన్ని నువ్వు కనపరిచినప్పుడు యేసయ్య నీ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. జీసస్ వాజ్ అమేజ్డ్ వెన్ హీ లుక్డ్ ఎట్ ద ఫెయిత్ ఆఫ్ ద సెంచురియన్. శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి యేసయ్య ఆశ్చర్యపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు చేసిన మొట్టమొదటి అద్భుతము ఒక వివాహంలో జరిగింది. మనందరికీ తెలుసు కదా, కానాలోని పెండ్లి విందులో యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటి సూచక క్రియను జరిగించినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. అక్కడ పెండ్లి విందుకు యేసు ప్రభు ఆయన శిష్యులు వెళ్ళారు, ఆయన తల్లి అయిన మరియ కూడా వెళ్ళినట్లు చూస్తాము. అక్కడ పెండ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం పెండ్లిలో ఆఫర్ చేయడం అనేది ఇట్స్ లైక్ అ స్టేటస్ సింబల్. అంటే ఆ పెండ్లికి వచ్చిన వారిని ఘనపరచడానికి అది కంపల్సరీ అనమాట, మ్యాండేటరీ. ద్రాక్షారసం వారికి సర్వ్ చేస్తున్నారు, ద్రాక్షారసం అయిపోయింది, ఏం చేయాలో అర్థం అవ్వలేదు.
అప్పటికప్పుడు వెళ్ళి ద్రాక్షలను మళ్ళీ గానుగులో వేసి త్రొక్కి తీసుకురావాలంటే అప్పటికి పెళ్లి కూడా అయిపోద్ది, పెళ్లి కార్యక్రమం. అయినా అందరూ పెళ్లి హడావిడిలో ఉంటే ఈ ద్రాక్షలన్నీ ప్రెస్ చేసి ఇప్పుడులాగా మిక్సీలు లేవు, ఇప్పుడులాగా అన్నీ రెడీమేడ్గా దొరికే పరిస్థితులు లేవు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో యేసు ప్రభు ఉన్నాడు కదా అని మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి ద్వారా రిక్వెస్ట్ పంపించినట్లు మనం చూస్తాం. అప్పుడు యేసయ్య అక్కడ పనిచేస్తున్న పనివారిని పిలిచి వారికి ఒక మాట చెప్తారు. అదేంటంటే, ఈ రాతి బాణలను నీటితో నింపండి అనగానే అంచుల మట్టుకు నింపేశారు. నువ్వు చెప్పావు కాబట్టి చేస్తామయ్యా అని. నింపగానే వాటి కలర్ కూడా మారలేదు, ఇంకా వాటర్ లాగే ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి వడ్డించండి అన్నారు. వీళ్ళకి విశ్వాసం లేకపోతే వీళ్ళు అసలు ఆ జగ్గుల్లో మగ్గుల్లో ముంచుకొని కదలరు. ముందు మారని నాయన, ఆ తర్వాత వెళ్తాం. ఇప్పుడు వెళ్ళి వాటర్ వేసామనుకో మమ్మల్ని అందరూ నవ్వుతారు, మా మీద కోపగించుకుంటారు, మేము ఫూల్స్ అయిపోతాం. కొన్నిసార్లు నువ్వు విశ్వాసాన్ని ప్రదర్శించాలి అంతే. యూ హ్యావ్ టు జస్ట్ ఎక్సర్సైజ్ దట్ ఫెయిత్. ఆ వాటర్ని వైన్గా అంటే నీటిని ద్రాక్షారసంగా దేవుడు మార్చిన ఇన్సిడెంట్లో గొప్ప విశ్వాసాన్ని కనుపరిచింది ఎవరంటే, అక్కడ పనిచేసిన పనివారు. వెళ్ళి సర్వ్ చేయండి అనగానే బయలుదేరారు. అలా తీసుకువెళ్తున్నప్పుడే ఆ నీరు ద్రాక్షారసంగా మారింది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్, శ్రేష్టమైన విషయం ఏంటంటే, ముందు సర్వ్ చేయబడిన ద్రాక్షారసం కంటే అద్భుతం ద్వారా వచ్చిన ద్రాక్షారసం ఇంకా మధురంగా ఉందంట. అందరూ అడుగుతున్నారంట, అదేంటయ్యా బెస్ట్ వైన్ అంతా చివరికి పెట్టుకున్నారు, అందరూ ముందు బెస్ట్ వైన్ సర్వ్ చేస్తారు, అందరూ మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు, మీరేంటి మంచి రసమేమో దాచిపెట్టారు చివరి వరకు అని అందరూ చాలా ఆనందంగా చాలా సంతృప్తిగా ఆ ప్రాంతం నుంచి వెళ్ళినట్లు దేవుని వాక్యంలో మనము గమనిస్తున్నాం. విశ్వాస జీవితంలో నాకు విశ్వాసము ఇవ్వు అని దేవుని అడగాలి. దేవా నాకు విశ్వాసము ఇవ్వు. ఒకసారట ఇంగ్లాండ్లో గొప్ప సేవ చేసిన జాన్ వెస్లీ అనే సీనియర్ జాన్ వెస్లీ దైవజనులు ఒకసారి ఒక వ్యక్తితో పాటు ఒక ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఆవు గడ్డి మేస్తూ ఉందంట. ఆ ఆవు ఎదురుగా ఒక గోడ ఉందంట. ఆ గోడ ఉంటే ఆ ఆవు గోడకు అవతల ఏముందో చూడాలనుకుందంట. అవతల ఏముందో చూడాలనుకొని గోడలో నుంచి చూడలేదు కదా. గోడ గ్లాస్ డోర్ అనుకోండి, మన చర్చికున్న గ్లాస్ డోర్ లాగా ఇటు ఉంటే అటు ఏముందో కనబడుతుంది. కానీ ఒక కాంక్రీట్ వాల్ అవతల సైడ్ ఏముందో మనకు కనబడదు. ఆ ఆవు ఏం చేస్తుందంటే అలా కాళ్ళు ఎత్తి ఆ గోడ అవతల ఏముందో చూస్తుందంట. అప్పుడు జాన్ వెస్లీ అనే దైవజనులు అతనితో ఉన్న వ్యక్తితో చెప్పారంట, విశ్వాస జీవితంలో నీవు నేను కూడా అలాగే ఉండాలి. కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్, అనుకోని విపత్కరమైన పరిస్థితులు ఒక గోడలా ఉంటాయి. ఆ గోడను ఎంతసేపు చూసినా గోడే. ఇంకా గోడను చూస్తూ ఉన్నంతసేపు ఆ గోడ అవతల అసలు ఏమి ఉన్నా మనకి కనబడదు. మన ప్రాబ్లం అదే. విశ్వాసం మనం అడుగొట్టిపోవడానికి మనకు ఉన్న ముఖ్య కారణం ఏంటంటే సమస్యనే చూస్తూ ఉంటాం, సమస్య గూర్చే మాట్లాడుతూ ఉంటాం, సమస్యతోనే మాట్లాడుతూ ఉంటాం. కొంతమంది చూడండి, సమస్య వచ్చిందంటే ఇంకా మీరు డైల్ చేసిన నంబర్ బిజీగా ఉంటుంది. ఎందుకంటే పక్కింటోళ్ళతో పైంటోళ్ళతో అమ్మగారితో అక్కతో చెల్లితో అందరితో సమస్య గురించి మాట్లాడుతూనే ఉంటారు. యూ స్టార్ట్ లుకింగ్ ఎట్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ డిఫరెంట్ డైమెన్షన్స్. అటు నుంచి ఇటు నుంచి ఈ సమస్య ఏంటి, సమస్య ఏమవుద్ది, దాని గురించే కలలు కంటూ ఉంటారు, దాని గురించే ఆలోచన చేస్తూ ఉంటారు, బుర్ర పాడైపోతూ ఉంటుంది. గోడను చూసినంతసేపు ఆ గోడ అవతల ఎంత అద్భుతమైన లాన్ ఉన్నా, ఎంత అద్భుతమైన పూల తోట ఉన్నా ఏమీ కనబడదు. సమస్య వచ్చినప్పుడు కూడా విశ్వాసంతో ఆ గోడను దాటి నీవు అదే ఫెయిత్ అంటే. నీ కంటికి ఇప్పుడు ఏం కనబడట్లే, నీ కంటికి ఇప్పుడు గోడే కనబడుతుంది, నీ కంటికి ఇప్పుడు సమస్య కనబడుతుంది, సవాలు కనబడుతుంది, నిన్ను భయపెడుతున్న ఇబ్బంది ఏదైతే ఉందో అది కనబడుతుంది. కానీ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు లుక్ బియాండ్. అదే ఫెయిత్ అంటే. దేవా నాకు విశ్వాసం ఇవ్వు అంటే ఏంటంటే ఇట్ ఈస్ గెటింగ్ ద అబిలిటీ టు సీ బియాండ్ ద ప్రాబ్లం. లుక్ ఓవర్ యువర్ ట్రబుల్. దైవజనులు జాన్ వెస్లీ గారు కూడా అదే మాట చెప్పారంట తనతో ఉన్న వ్యక్తితో. నీకేదైనా సమస్యలు వచ్చాయా? సమస్య గుండా నువ్వు చూస్తే నీకు సమస్య కనబడుతుంది. సమస్యనే చూస్తున్నావా, నీకు ఆ సమస్య ఇంకా పెద్దగా కనబడుతుంది. కానీ సమస్యను మించి అధిగమించి దాని అవతల ఏముందో నువ్వు చూడగలిగితే దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన వాగ్దాన దేశము నీకు కనబడుతుంది. హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ప్రయాణం ప్రారంభించారు. ఎన్ని సమస్యలు వచ్చాయండి వాళ్ళకి? బోల్డ్ అన్ని సమస్యలు. కొన్ని సమస్యలు వారు సృష్టించుకున్నారు, కొన్ని సమస్యలు కొంతమంది శత్రువులు వారి ఎదురుగా నిలబడి వారిని సవాలు చేశారు.
కానీ యాత్ర ఆగిందా? దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా మానాడా? వాగ్దాన దేశంలోకి ప్రవేశపెడతానన్నాడు, ప్రవేశపెట్టి తీరాడు. ఆల్ దోస్ హు బిలీవ్డ్ ఇన్ హిమ్ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పాలని ఆశపడుతున్నాను. విశ్వాసాన్ని నాకు ఇవ్వు అని అడుగుతున్నప్పుడు సమస్యను ఎక్కువగా చూడడము మానేయాలి. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, స్టాప్ జస్ట్ లుక్ ఎట్ యువర్ ప్రాబ్లమ్ బట్ గేజ్ అట్ జీసస్. నీ సమస్యను ఒక్కసారి ఒక్క గ్లాన్స్లో చూడు, కానీ దేవుణ్ణి మాత్రం నిదానించి చూడు అని. చాలాసార్లు మనం చేసేది ఏంటంటే సమస్యను నిదానించి చూసి దేవుణ్ణి మాత్రం అలా ఒక్కసారే చూస్తాం. ఒక చిన్న కాయిన్ మీ చేతిలో ఉందనుకోండి, అదొక 25 పైసే కాయిన్ అవ్వచ్చు, 50 పైసే కాయిన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ కాయిన్ ఇట్ ఇస్. ఆ కాయిన్ని అలా 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 మీ కంటికి దగ్గరగా తెచ్చి ఇక్కడ పెట్టారనుకోండి, మీ ఎదురుగా సూర్యుడు ఉన్నా కూడా మీకు సూర్యుడు కనబడతాడా? మీరు ఈఫిల్ టవర్ ముందు నిలబడ్డారు, ఓ తాజ్మహల్ ముందు నిలబడ్డారు, ఒక పార్లమెంట్ బిల్డింగ్ ముందు నిలబడ్డారు, ఒక అద్భుతమైన కట్టడం మీ ఎదురుగా ఉంది. కానీ ఒక చిన్న కాయిన్ తీసుకొని కాయిన్ 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 అని ఇంకా కాయిన్ని నా కంటికి దగ్గరగా పెట్టేసుకున్నాను, ఇంకా నాకేమైనా కనబడుతుందా? విశ్వాస జీవితంలో కూడా దేవుడు నీ కోసం గొప్ప ప్రణాళికను ఆయన నీ కోసం సిద్ధపరిచాడు. కానీ నువ్వు సమస్య 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 అని ఇంకా అది తప్ప నువ్వు వేరే జపం చేయట్లేదు. యు ఆర్ మెడిటేటింగ్ ఆన్ ప్రాబ్లమ్ డే అండ్ నైట్. ఈ సమస్య నీకు ఎంత దగ్గర అయిపోయిందంటే ఇంకా నీకేమీ కనబడనంత దగ్గర అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ సమస్య కూడా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఆశీర్వాదకరమైన వాగ్దాన దేశంలోనికి మనల్ని వెళ్ళనివ్వకుండా మనల్ని ఆపు చేయడానికి వీలు. నీవు అలో చేస్తేనే వస్తుంది ఆ కాయిన్ నీ దగ్గరకు. అర్థమవుతుందండి? ఆ కాయిన్ మనమే పెట్టుకుంటాం దగ్గర, మనమే దానికోసం ఆలోచన చేసి అలా దగ్గరకు వచ్చే కొద్దీ విశ్వాసం అంతా అడుగంటిపోయి కొంతమంది విశ్వాసం లేని మాటలు మాట్లాడుతుంటే ఇంకా వేస్ట్ అండి బ్రతుకు, ఇంకా ఈ జీవితం ఏంటి వేస్ట్. ఆ కాయిన్ తీసి చెత్తగొప్పలో పడేస్తే మళ్ళీ అంతా బాగానే ఉంటుంది జీవితం. ఏది చూడాలో అది చూడలేక, దేన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచారో దాన్ని చూసే నేత్రాలు లేకపోవడం వలన, వాటిని పొందుకోవడానికి తగిన విశ్వాసం లేకపోవడం వలన చాలాసార్లు మన జీవితంలో ఆశీర్వాదాలను పరిపూర్ణంగా మనము చూడలేకపోతున్నాం. కనుక దేవుని బిడ్డలంగా రెండవది మనం చేయవలసింది ఏంటంటే ఆస్క్ గాడ్ ఫర్ ఫెయిత్. దేవా నాకు విశ్వాసము ఇవ్వు అని ప్రార్థన చేయాలి. మూడో అంశం చెప్పి నేను ముగిస్తాను. విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటే మొదటి అంశం వినుట వలన విశ్వాసం కలుగును. రెండవదిగా దేవా మాకు విశ్వాసము ఇవ్వు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అపోస్తలులు చేసినట్లు ప్రార్థన చేయడం. మూడవ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్. విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయాలి, అనుచరణలో పెట్టాలి. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ యూ విల్ లూజ్ ఇట్, ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ యూ విల్ లూజ్ ఇట్. మీరు వాడకపోతే పోద్దంట. అర్థమవుతుందండి? మీరు వాడుతూ ఉండకపోతే ఏమవుతుంది? పోతుంది. విశ్వాసాన్ని వాడుతూ ఉంటే అభివృద్ధి అవుతూ ఉంటుంది, విశ్వాసాన్ని వాడకపోతే పోతుంది. అర్థమవుతుందండి? సో విశ్వాసాన్ని మనము ఎక్సర్సైజ్ చేయాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో సర్వాంగ కవచంలో విశ్వాసాన్ని గూర్చి అక్కడ ప్రస్తావించబడింది. ఆ మాట చదువుకుందాం. విశ్వాసమను డాలు పట్టుకొనుడి, విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. యు ఆర్ ఆన్ అటాక్. ద డెవిల్ అటాక్స్ బిలీవర్స్. అపవాది తన పార్టీలో ఉన్నవాడిని అటాక్ చేయడు, కానీ విశ్వాసుల మీద అటాక్ చేస్తాడు. అటాక్ చేసినప్పుడు ఈ డాలు మనల్ని చాలా బాగా కాపాడుతుందంట. అపవాది వేసే అగ్ని బాణాలను ఆర్పివేయుటకు ఈ డాలు మనకి ఉపయోగపడుతుంది. దావీదు కూడా గొల్యాతుతో తలపడుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా గొల్యాతు చక్కగా ఈ డాలు ఉంది, శిరస్త్రానం ఇవన్నీ పెట్టుకున్నాడు, కానీ ఇక్కడొక్కటే ఏమీ లేదు. అందుకని దావీదు చాలా తెలివిగా దేవుడిచ్చిన జ్ఞానంతో గురి చూసి అక్కడ కొట్టాడు. ఇప్పుడు విశ్వాసం అనే డాలు మన చేతిలో లేకపోతే ఏ బాణం వేసినా మనకు వచ్చి తగిలేస్తుంది. ఏ బాణం వేసినా మనము గాయపడిపోతాం, బలహీనం అయిపోతాం. వీ విల్ స్టార్ట్ బ్లీడింగ్. చూడండి, గాయాలు ఒక్క బాణం పడగానే చనిపోడు, కానీ స్లోగా ఒక బాణం పడిన తర్వాత ఇంకో బాణం అలాగా బాణాలు వచ్చి తగులుతూ ఉంటే శరీరంలో ఉన్న రక్తం అంతా బాడీ నుంచి వెళ్ళిపోయి ఆ తర్వాత మనిషి చిన్నగా నీరసించిపోయి చనిపోతాడు.
అపవాది కూడా మన మీద అగ్ని బాణాలు వేస్తాడంట. అపవాది వేసే అగ్ని బాణాలను ఆర్పడానికి విశ్వాసము అనే డాలు కావాలి. ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎలాగా మాస్క్ ఉందా లేదా అని జాగ్రత్తగా చూసుకొని వెళ్తున్నాము. హ్యాండ్ బ్యాగ్లో ఒక ఎక్స్ట్రా మాస్క్ పెట్టుకొని ఈ మాస్క్ తెగిపోతే ఏదన్నా అవుతే అని శానిటైజరు, మాస్కులు అన్నీ పెట్టుకొని వెళ్తున్నట్టు ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రతిరోజు ఒక చెక్ చేసుకుంటూ ఉండాలి. డాలు ఉందా లేదా, డూ ఐ హ్యావ్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్ ఆర్ హ్యావ్ ఐ లాస్ట్ ఇట్. డాలు యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అని చెప్పాను కదా. ఉంటే వాడితే అది ఉంటుంది, వాడకపోతే మాయమైపోద్ది. వాడకపోతే విశ్వాసం పోతుంది, విశ్వాసాన్ని కోల్పోతావు. ఆ తర్వాత అవిశ్వాసిలాగా ఆలోచించడం ప్రారంభిస్తావు. సో అపవాది వేసే బాణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే విశ్వాసానికి ఆపోజిట్ ఏంటంటే సందేహం. డౌట్ ఇస్ ది ఆపోజిట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి ఆపోజిట్ ఏంటంటే సందేహం. అపవాది కొన్నిసార్లు నీ మీద అనుమానం లేక సందేహం అనే బాణాలను సంధిస్తూ ఉంటుంది. ఏం అనుమానం అంటే అసలు దేవుడు ఉన్నాడంటావా? ఎప్పుడైనా వచ్చిందండి అనుమానం? కొన్నిసార్లు అపవాది క్రియేట్ చేస్తాడు. అసలు దేవుడు ఉన్నాడా? నువ్వు నమ్ముతున్నదంతా ఏదో నీ ఊహాగానము లేకపోతే ఫేక్. కొంతమంది ఉంటారు చూడండి, ఐ డోంట్ కేర్. ఒకసారి మేము హాంకాంగ్కి వెళ్ళినప్పుడు కుటుంబంగా అక్కడ పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక కేబుల్ కార్లో మేము ప్రయాణం చేస్తున్నాము. మాతో పాటు అందులో ఒక వ్యక్తి ఉంటే జాన్ వెస్లీ గారు సువార్త చెప్దామని కాన్వర్జేషన్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ అని అడిగారు. ఐ డోంట్ కేర్ ఇఫ్ హీ ఎగ్జిస్ట్స్ అని అన్నాడు. దేవుడు అంటే నీకు నమ్మకం ఉందంటే ఆయన ఉన్నాడో లేదో కూడా నాకు తెలియదు, నాకు అవసరం లేదు, నేను పట్టించుకొని అన్నాడు. ఇంకో మాట చెప్పాడు ఏమనంటే, ఈ చైనా, హాంకాంగ్ దేశాల్లో చాలామంది దేవుడు గురించి పట్టించుకోరు. దే డోంట్ రియలీ కేర్ అబౌట్ వాడు అసలు ఉన్నాడా లేదా కూడా మాకు అవసరము లేదు, మాకు పట్టింపు లేదు. అపవాది కొన్నిసార్లు ఆ అనుమానం తీసుకొస్తాడు, అసలు దేవుడు ఉన్నాడా. ఇంకొకటి ఏంటంటే మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడు నిజంగా మంచోడా, మంచి దేవుడు అని చక్కగా పాటలు పాడుతున్నారు. మంచి దేవుడైతే నీకు ఎందుకు వచ్చింది రోగం, మంచి దేవుడైతే నీకు ఎందుకు వచ్చింది కష్టం, మంచి దేవుడైతే నీకు ఎందుకు వస్తున్నాయి శ్రమలు, నీకు ఎందుకు వస్తున్నాయి అనుమానాలు అనే ప్రశ్న. ఆ తర్వాత ఇంకొక అనుమానం పుట్టిస్తుంది అపవాది. అదేంటంటే నిజంగా దేవుడు శక్తిమంతుడైనా, నీకు అసాధ్యమైంది ఏమీ లేదని పాడుతున్నావు కదా, మరి అన్నీ అలా మ్యాజిక్ చేసినట్టు. మా ప్రశస్త ది అదర్ డే మ్యాజిక్ చేస్తుంది. ఏంటంటే అబ్రకదబ్రా అంటుంది. మరి ఎక్కడ చూసిందో తెలియదు, మరి ఈ రైమ్స్లో ఈ కార్టూన్స్లో ఎక్కడో చూసినట్టుంది. నేను మ్యాజిక్ చేస్తాను మమ్మీ అని అబ్రకదబ్రా అంటుంది. దేవుడు అలా అబ్రకదబ్రా అని మనకు కావలసినవన్నీ అలా అలా ఇచ్చేసేయచ్చు కదా. అలా ఇవ్వట్లేదంటే దేవుడికి శక్తి లేదా? ఇఫ్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, వై ఇస్ ఇన్ హీ డూయింగ్ మిరాకిల్స్ ఇన్స్టెంట్లీ? అన్నీ ఇచ్చేయచ్చుగా, అన్నీ చేసేయచ్చుగా. ఆయన శక్తిని వెంటనే చూపించేయచ్చుగా. అంటే దేవుడు ఒక పద్ధతిలో పనిచేస్తాడు. మనం దేవుణ్ణి ఒక రోబోని ఒక రిమోట్తో కంట్రోల్ చేసినట్టు మనం కంట్రోల్ చేయలేమండి. అలా కంట్రోల్ చేస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన సృష్టికర్త, మనం సృష్టి. ఆయన్ని మనం కంట్రోల్ చేసే అంతటి వాళ్ళం. ఆయన రిక్వెస్ట్ చేసుకోగలం, మనవి చేసుకోగలం, తండ్రిగా కొన్నిసార్లు డిమాండ్ చేయగలం, ఇవ్వయ్యా నువ్వు కాకపోతే నాకు ఎవరు ఇస్తాను. అంతేగాని ఆయన్ని కంప్లీట్గా కంట్రోల్ చేయగలిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇఫ్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, వై ఇస్ ఇన్ గాడ్ హ్యాండ్లింగ్ యువర్ ప్రాబ్లమ్స్? నీ సమస్యలు ఎందుకు దేవుడు తీయట్లేదు అని కొన్నిసార్లు అపవాది నీ మనసులో ఒక అనుమానం అనే, దేవుడు నాకు ఇప్పుడు చేయలేదు కానీ చేస్తాడు, చాలామందికి చేశాడు, నాకు కూడా చేస్తాడు, గతంలో నాకు చాలా చేశాడు, అవన్నీ నేను మర్చిపోనుగా. అవన్నీ అపవాది మర్చిపోయేలా చేస్తాడు. మర్చిపోయేలా చేసి నీకు అసలు ఏం చేశాడు దేవుడు అని కొన్నిసార్లు ఒక కృతజ్ఞత లేని వారిగా మనల్ని తయారు చేసి ఒక బిట్టర్నెస్, అంటే దేవుని పట్ల ఒక చేదైన స్థితి వచ్చేటట్లు అపవాది చేస్తూ ఉంటాడు. చేదైన వేరు మీలో మొలుచునేమో జాగ్రత్తగా చూసుకోండి దేవుని గ్రంథం సెలవిస్తుంది. అబ్రహాము జీవితంలో మనం గమనించినట్లయితే అబ్రహాము అంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం. ఆ మాట చదువుకుందాం చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. హల్లెలూయా. ఐ యామ్ యువర్ షీల్డ్. ఎంత గొప్ప వాగ్దానం అండి అది.
అబ్రహాముకు దేవుడు ఆనాడు ఇచ్చిన వాగ్దానం ఈరోజు మనకు కూడా ఇస్తున్నాడు. ఎందుకంటే విశ్వాసమును బట్టి దేవుని వెంబడిస్తున్న వారందరం కూడా అబ్రహాము సంతానమే. ఫిజికల్గా మనం అబ్రహాం ఆఫ్ స్ప్రింగ్ కాదు. యూదుల్లో ఉన్న జీన్స్ అదంతా మనకు లేదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిలో జ్ఞానవంతులు యూదులంట. ప్రపంచంలో ఎక్కువ సైంటిఫిక్ డిస్కవరీస్, ఎక్కువ పరిశోధనలు చేసిన వాళ్ళు, అనేకమైనవి కనిపెట్టిన వాళ్ళు యూదులు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న జీన్స్, వాళ్ళకి దేవుడిచ్చిన జ్ఞానం అలాంటిది. బహుశా వాళ్ళలో ఉన్న బాడీలో ఉన్న జీన్స్ మనకు లేకపోవచ్చు, కానీ అబ్రహాము వలె దేవుని యందు విశ్వాసం ఉంచిన మనందరం కూడా ఆధ్యాత్మికంగా అబ్రహాము యొక్క సంతానం. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు ఏం వాగ్దానం చేశాడంటే, నేను నీ కేడెము, హల్లెలూయా, నేను నీ షీల్డ్గా ఉంటాను. నీకేదన్నా కష్టం వస్తే అది ముందు నన్ను దాటే నీ దగ్గరకు వస్తుంది, అంతే కదండి. ఒక కేడెం ఉంది అంటే అర్థం ఏంటంటే, ఒక షీల్డ్ ఉందంటే ఏదన్నా బాణం వచ్చినా, బుల్లెట్ వచ్చినా ముందు దానికి తగులుతుంది, ఆ తర్వాత వ్యక్తికి తగులుతుంది. నిన్ను నేను కాపాడుతాను కదా. నువ్వు నా మాటకు విధేయత చూపించి నా యందు విశ్వాసం ఉంచి కల్దీ దేశాన్ని విడిచిపెట్టి నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని విడిచిపెట్టి వచ్చినందుకు నిన్ను నేను చూసుకుంటాను, నిన్ను నేను కాపాడుతాను, నీ విషయంలో నేను బాధ్యత తీసుకుంటాను, నీ కేడము వలె నేను ఉంటాను. రాత్రికాల సమయంలో నీవు అనుకుంటున్నావేమో, దేవునిపై పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడిస్తే నాకు ఏదైనా ప్రతిఫలం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. గాడ్ విల్ బీ యువర్ షీల్డ్. ఆయన నీ కేడముగా ఉంటాడు. ఇశ్రాయేలీయులకు కూడా దేవుడిచ్చిన వాగ్దానం ఈ ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు, నిన్ను పోలినవాడెవడు. ఆయన నీకు సహాయకరమైన కేడెము, ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, ఔన్నత్యమును కలిగించు ఖడ్గం. ఐ రిమెంబర్ ఈ వాగ్దానాన్ని మనం ఒకరోజు డైలీ ప్రామిస్గా ధ్యానం చేసుకున్నాం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. రక్షించబడిన మనందరం కూడా ఇశ్రాయేలే. మనందరం కూడా మార్చబడ్డాం. ఒకప్పుడు యాకోబులా ఉన్నాం, ఒకప్పుడు మోసపూరితమైన జీవితాన్ని జీవించాం, ఒకప్పుడు మనల్ని మనం మోసగించుకున్నాం, ఇతరులను మోసగిస్తూ బ్రతికాం. కానీ రక్షణ పొందిన తర్వాత ఇశ్రాయేలుగా మార్చబడ్డాం, ఆశీర్వదించబడిన జనాంగంగా మనం మార్చబడ్డాము. అందుకే మనం భాగ్యవంతులము. ఇప్పుడు రక్షించబడిన ప్రతి విశ్వాసి చేతిలో 2 దేవుడు ఇస్తాడంట. 2 దేవుడు మన పక్షంగా ఉంటాడు. అదేంటంటే, ఒకటి ఆయన మన సహాయకరమైన కేడము, రెండవది ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గం. మనిషికి 2 చేతులే కదండి. కొన్నిసార్లు కొన్ని పిక్చర్స్లో మనం చూస్తాం ఏదో చాలా చేతులు ఉన్నట్టు. అయితే ప్రతి మనిషికి 2 చేతులే ఉంటాయి. ఈ 2 చేతుల్లో ఒక చేతిలో కేడము, ఒక చేతిలో ఖడ్గం ఉందంటే ఇంకా ఆ వ్యక్తి యుద్ధంలో చక్కగా పోరాడగలడు. ఎందుకంటే శత్రువు దగ్గరకు వచ్చాడు అనుకోండి, శత్రువు అటాక్ చేస్తున్నప్పుడు కాపాడుకోవడానికి కేడం ఉపయోగపడుతుంది, శత్రువును అటాక్ చేయడానికి తన చేతిలో ఉన్న ఖడ్గము ఉపయోగపడుతుంది. వెపన్ ఆఫ్ అఫెన్స్ అండ్ వెపన్ ఆఫ్ డిఫెన్స్. అయితే దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మనం రక్షణ పొందిన విశ్వాసులంగా దేవుని అనుసరిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు కేడము వలె, ఖడ్గము వలె ఉంటాడు. ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్ ఆల్ హిస్ ప్రామిసెస్ విల్ బీ ఫుల్ఫిల్డ్. దేవుని మీద ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో దేవుని వాగ్దానాలు అప్పుడు మనము స్వతంత్రించుకుంటాం. కనుక విశ్వాసాన్ని మనము ఎక్సర్సైజ్ చేయాలి. మజిల్స్ ఎప్పుడు వస్తాయండి? కండలు ఎప్పుడు వస్తాయి? మెన్కి బాగా తెలుసు. ఎక్సర్సైజ్ చేస్తే, ఎక్సర్సైజ్ చేయకుండా వదిలేశారనుకోండి, 4 రోజులు వదిలేస్తే ఆ ముందు కంటే ఇంకా అధ్వానంగా తయారైపోతారు. అవునా కదా? విశ్వాస జీవితంలో కూడా విశ్వాసాన్ని వాడుతూ ఉంటే విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, విశ్వాసం వాడుతూ ఉంటే విశ్వాసం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇంకా ఇంకా మోర్ ఫెయిత్, మోర్ మిరాకిల్స్. ఎక్కువ విశ్వాసం, నువ్వు విశ్వాసంలో పెరుగుతున్న కొద్దీ ఇంకా ఎక్కువ అద్భుతాలు దేవుని నుండి పొందుకుంటూ ఉంటావు. విశ్వాసం ఉందో లేదో నాకు తెలియదండి అని కామ్గా కూర్చున్నాం అనుకోండి, ఆ ఉన్న విశ్వాసం కూడా తరిగిపోద్ది. విశ్వాసం లేని వారి వల్లే మనం తయారు అవుతాం. నేను అనుకుంటాను, మనకొచ్చే ప్రతి సవాలు, మనకొచ్చే ప్రతి సమస్య విశ్వాసాన్ని వాడడానికి దేవుడిచ్చే ఒక అవకాశం. ఎవ్రీ ఛాలెంజ్ దట్ యు ఫేస్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు స్టార్ట్ ఎక్సర్సైజింగ్ యువర్ ఫెయిత్. ఒక సమస్య వచ్చిందా, విశ్వాసాన్ని వాడడానికి ఒక అవకాశం. కేడం అన్నిసార్లు వాడాల్సిన అవసరం లేదు, ఖడ్గం అన్నిసార్లు వాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఉపయోగపడుతుంది? పోరాటం వచ్చినప్పుడు, శత్రువు వచ్చినప్పుడు, ఏదైనా ఎవరైనా మన ఎదురుగా నిలబడి సవాల్ చేస్తున్నప్పుడు అప్పుడు తెచ్చుకోవాలి ఈ వెపన్స్ అన్ని. విశ్వాసం
లోపల పెట్టుకుంటే నాకు ఇవ్వు ప్రభా అని అడుగుతూ ఉంటే మన లోపల ఉన్న విశ్వాసం ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక సవాల్ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే మన లోపల ఉన్న విశ్వాసాన్ని మనం లోపల ఉన్న విశ్వాసాన్ని తీసి మనం వాడడానికి దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. హీ విల్ అలౌ సమ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ అవర్ లైఫ్ ఫర్ అ రీజన్. దేవుడు ఏది మన జీవితంలో అనుమతించినా దాని వెనకాల ఆయనకు ఒక ఉద్దేశము ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. నీవు దాన్ని గ్రహించి నువ్వు విశ్వాసాన్ని వాడగలిగితే ఆ సమస్యలో, ఆ సవాలులో నీవు ఖచ్చితంగా జయాన్ని పొందుకుంటావు. కనుక రాత్రికాల సమయంలో విశ్వాసంలో మనం అభివృద్ధి చెందినట్లుగా దేవుని మీద మనం ఆధారపడగలిగితే అన్ని విషయాల్లో దేవుని నుండి మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. విశ్వాసము ద్వారా అన్ని విషయాల్లో మనం జయాన్ని పొందుకుంటాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నాకు విశ్వాసం ఇవ్వయ్యా. లార్డ్, ఇంక్రీజ్ మై ఫెయిత్. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్తనేర్పు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్తనేర్పు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. రాత్రికాల సమయంలో యేసయ్యను అడుగుదాం. ప్రభా, సమస్యలను చూసే కళ్ళు నాకొద్దయ్యా, నిన్ను చూసే నేత్రాలు నాకు ఇవ్వు ప్రభా. పేతురు యేసయ్యను చూసినంతసేపు నీటి మీద నడిచాడు, గాలిని సముద్రంను చూశాడు, మునిగిపోసాగాడు. ప్రేమైన దేవుని బిడ్డ, రాత్రికాల సమయంలో ఏ సమస్య నిన్ను భయపడుతుంది? వాట్ ఈస్ ద ఫియర్ దట్ యు ఆర్ సరౌండెడ్ విత్? ఏ భయంతో నీవు కలవరపడుతున్నావు, ఆందోళన చెందుతున్నావు? నీ చూపును ఏ సమస్య దేవుని మీద నుంచి మళ్ళించింది? ఈ రాత్రికాల సమయంలో పరీక్షించుకుందాం. ప్రభా, క్షమించయ్యా, నేను ఏది చూడాలో అది చూడలేకపోతున్నాను, ఏవి చూడకూడదో అవి చూస్తూ ఉన్నాను. నాకున్న ఆశీర్వాదాలను చూసి నేను స్తుతించడం మానేసి నా కష్టాలనే చూస్తున్నాను. ఎంతసేపు కంప్లైంట్ చేస్తూ ఉన్నాను, నిన్ను చూడడానికి బదులు వారిని వీరిని చూస్తున్నాను. ప్రభా, నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా. విశ్వాసాన్ని వృద్ధి పొందించు ప్రభా అని అడుగుదాం. ప్రతి ఒక్కరం అడుగుదాం. లార్డ్, ఇంక్రీజ్ మై ఫెయిత్. నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు తండ్రి. అవకాశం ఉన్న వారందరూ మోకరిద్దాం దేవుని సన్నిధిలో. ఆయన సహాయం కొరకు అడుగుదాం. ఈ రాత్రికాల సమయంలో మన ప్రార్థన ఆలకించే దేవుడు, అడిగితే ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. విశ్వాసం కావాలని అడుగుదామా? అక్షయమైన దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనకు అవసరమైనది విశ్వాసం. ఎస్, ఫెయిత్ ఈజ్ ఎసెన్షియల్, ఇట్ ఈస్ నీడెడ్. విశ్వాసిగా బ్రతకాలంటే, దేవుడు మెచ్చే జీవితం మనం కలిగి ఉండాలంటే విశ్వాసం మనకు కావాలి. పరలోకానికి వెళ్ళాలంటే విశ్వాసం కావాలి. నిరీక్షణతో బ్రతకాలంటే విశ్వాసం కావాలి. అడుగుదాం. ప్రభా, విశ్వాసం ఇవ్వయ్యా, విశ్వాసం ఇవ్వు ప్రభా, స్థిరమైన విశ్వాసం ఇవ్వు. నేను ఆశ్చర్యపరిచే విశ్వాసం నాకు దయచేయి. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నిజమేనయ్యా, విశ్వాసులం అని చెప్పుకుంటున్నాం, కానీ చాలాసార్లు విశ్వాసం లేని వారంగా బ్రతుకుతున్నాం. విశ్వాసులకు తగినట్లుగా ప్రవర్తించలేకపోతున్నాం. విశ్వాసకర్తవైన నిన్ను చూడలేకపోతున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి, మా అవిధేయతను మన్నించండి అయ్యా, మా బలహీనతలు మన్నించండి ప్రభా. విశ్వాసంలో మమ్మల్ని బలపరచండి. లార్డ్, మేక్ us స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్.
ఆనాడు మరణం ఎదురుగా వచ్చినప్పటికీ అచంచలమైన విశ్వాసంతో నీ శిష్యులు ఏ విధంగా నీ కొరకు ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడిపోయారో అట్టి విశ్వాసము మాకు అనుగ్రహించు ప్రభా. అనేక మార్లు మేము అద్భుతాలు పొందలేకపోవడానికి మాలో ఉన్న విశ్వాస కొరతే కారణమని మేము గ్రహిస్తున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి అయ్యా. చాలాసార్లు మిమ్మల్ని మేము డిసప్పాయింట్ చేశాం ప్రభా, చాలాసార్లు మిమ్మల్ని డిసప్పాయింట్ చేశామయ్యా. ఆనాడు శతాధిపతి తన విశ్వాసంతో నిన్ను ఆశ్చర్యపరిచినట్లుగా అట్టి విశ్వాసం మాకు ఇవ్వు ప్రభా. మానవ మనస్సుతో, మాకున్న రీజనింగ్తో, మాకున్న ఆలోచన శక్తితో వారిని వీరిని చూసి మేము ఆలోచించకుండా విశ్వాసంతో ఆలోచించడానికి మాకు నేర్పించయ్యా. విశ్వాసంతో మాట్లాడటం నేర్పించండి అయ్యా. విశ్వాసంతో అడుగులు వేయడం నేర్పించు ప్రభా. ఆనాడు అబ్రహాము తన కంఫర్ట్ జోన్ని, తన తండ్రి ఇంటిని, తన స్వంత ఇంటిని, తనకి ఇష్టమైన ప్రాంతాన్ని, ప్రదేశాన్ని విడిచిపెట్టి వస్తున్నప్పుడు నువ్వు అబ్రహాముకు చెప్పావు ప్రభా, నీ కేడముగా నేను ఉంటానని. నిజమేనయ్యా. విశ్వాసంతో మేము ఏ స్టెప్ వేసినా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడో కాదయ్యా, మమ్మల్ని గాల్లో వదిలిపెట్టేవాడో కాదు ప్రభా. నీ కేడముగా నేను ఉంటాను, నీ బహుమానము అత్యధికమగునని ఆనాడు అబ్రహాముకు వాగ్దానం చేశావు. అబ్రహాము పిల్లల వలె మేము కూడా విశ్వాస వీరులుగా ఉన్నట్లయితే, విశ్వాసంతో నింపబడిన వారిగా ఉన్నట్లయితే ఆ వాగ్దానాలు మేము కూడా స్వతంత్రించుకుంటాం కనుక స్తోత్రాలు ప్రభా. క్రీస్తులో మమ్మల్ని భాగ్యవంతులుగా చేసినందుకు స్తోత్రాలు. మీరు మాకిచ్చిన ప్రివిలేజెస్, నువ్వు మాకిచ్చిన అర్హతలను, ధన్యతలను, భాగ్యాన్ని మేము ఎప్పుడూ మర్చిపోకుండా సహాయం చేయండి. నిరాశ వచ్చినా, అనుమానం వచ్చినా, కృంగుదలు వచ్చినా, ప్రశ్నలు మా మనసులో తలెత్తిన విశ్వాసం అనే డాలుతో వాటన్నిటినీ మేము ఆర్పివేయనట్లుగా తండ్రి మమ్మల్ని బలపరచండి అయ్యా. నిన్ను గురించి కానీ, నీ ఉనికిని గురించి కానీ, నీ మంచితనాన్ని గురించి కానీ, నీ శక్తిని గురించి కానీ ఏ విధమైన ప్రశ్నలు మా మనసులో రాకుండా సహాయం చేయ ప్రభా. దేవుడు ఉన్నాడని మేము విశ్వసించినట్లు పూర్ణ హృదయంతో మాకు సహాయం చేతండి. నువ్వు ఉన్నావు ప్రభు, అందును బట్టి స్తోత్రాలు. నువ్వు చూస్తున్నావయ్యా, అందును బట్టి స్తోత్రాలు. వినే దేవుడవయ్యా స్తోత్రాలు. మాట్లాడేవాడవయ్యా స్తోత్రాలు. కార్యాలు చేసేవాడవయ్యా స్తోత్రాలు. నువ్వు కార్యం చేస్తే దాన్ని ఎవరు త్రిప్పలేరు ప్రభా స్తోత్రాలు. నీవు ద్వారం తెరిస్తే దాన్ని ఎవరు మూయలేరు ప్రభా, అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఏ ద్వారాలు తెరవబడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారో ఆ ద్వారాలు నువ్వు తెరువు ప్రభా. ఏ బంధకాలు విప్పబడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారో నాయన ఆ బంధకాలను యేసు నామములో విప్పమని వేడుకుంటున్నాను ప్రభా. భూమి మీద మీరు వేటిని బంధిస్తారో పరలోకంలో నేను వాటిని బంధిస్తానన్నావు ప్రభా. మాకు, మా కుటుంబాలకు, నీ సంఘమునకు, దైవజనులకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి విధమైన సాతాను శక్తులను, వాడి కుట్రలను, పన్నాగములను యేసు నామమున లయపరుస్తున్నాం ప్రభా. నీవును అపవిత్రాత్మ శక్తులను, వాడి ప్రతి కార్యమును బంధించండి అయ్యా. మీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్నావు ప్రభా, నీకు స్తోత్రాలు. నీ వాగ్దానాలని ప్రజలమైన మా పక్షంగా నెరవేర్చమని వేడుకుంటున్నాను ప్రభా. ఏ అద్భుతాలు, ఏ ఆశీర్వాదాలు ఇంకా రిలీజ్ కాకుండా ప్రభా ఆగిపోయి ఉన్నాయో యేసు నామములో వాటిని విడుదల చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఎంతమంది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, కుటుంబాల శాంతి సమాధానం కొరకు ఎదురు చూస్తున్నారు, మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. వారి కుటుంబాల్లో గొప్ప బ్రేక్ త్రూ మీరు అనుగ్రహించండి ప్రభా. అనేక మంది భక్తులు చేసిన ప్రార్థనను విన్నావయ్యా. నేటికి నువ్వు సజీవంగా ఉన్నావు కనుక స్తోత్రాలు. యథార్థంగా ప్రార్థన చేస్తే, నీకు నిజంగా మొరపెడితే నీవు సమీపంగా ఉంటానని వాగ్దానం చేశావు. యథార్థంగా నిన్ను అడుగుతున్నాం ప్రభా. నీ సహాయం మాకు కావాలి, నీ తోడు మాకు కావాలి, నీ నీడ మాకు కావాలి, నీ సన్నిధి మాకు కావాలి, నీ హస్తము మాకు కావాలి, నీ నడిపింపు మాకు కావాలి, నీ ఆశీర్వాదం మాకు కావాలి ప్రభా. నీవే దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది కోవిడ్తో బాధపడుతున్నారో నజరేయుడైన యేసు నామములో వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నానయ్యా. బాగు చేయి ప్రభా. క్యాన్సర్తో బాధపడుతున్న వారిని స్వస్థపరచని, HIV బాధపడుతున్న వారిని బాగు చేయండి ప్రభా. కిడ్నీ సమస్యలతో, లివర్ సమస్యలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. లంగ్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ICUలో నాయన, అలాగే వెంటిలేటర్స్ మీద ఉన్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎంతమంది చిన్న బిడ్డలు ఆయా రకాలైన ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారో వారందరినీ కూడా ముట్టుమని వేడుకుంటామయ్యా. మా చిన్న బిడ్డలందరినీ భద్రపరచు ప్రభా. అపవాది చేతులు నాయన వారిని చేరకుండానట్లుగా నీ రెక్కల నీడలో వారిని కప్పండి అయ్యా. పెద్దలైన తల్లిదండ్రులు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులైన వారందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. వారికి కావాల్సిన క్షేమం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, దీర్ఘాయువు దయచేయండి అయ్యా. కుటుంబ యజమానుల కొరకు ప్రార్థన చేస్తున్నాను.
వారు చేసే ఉద్యోగాల తోడుగుండండి. ఉద్యోగాలను కోల్పోయి ఎవరైతే బెటర్ జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్నారో వారి పక్షంగా మేలు చేయండి ప్రభా. కుటుంబ యజమానులు ఎంతమంది నాయన తప్పు త్రోవల్లో వెళ్తూ కుటుంబానికి అవమానకరంగా, భార్యలకు నాయన మరి ఇబ్బందికరంగా ఉన్నారో ప్రభా, ఆ కుటుంబ యజమానులను మార్చయ్యా. కుటుంబాల సమాధానం ఇవ్వు ప్రభా, శాంతి ఇవ్వయ్యా. ఎంతమంది భార్యలు గయ్యాలి భార్యలుగా ఉండి భర్తలను వేధిస్తున్నారో వారి జీవితంలో గొప్ప మార్పును తీసుకురండి ప్రభా. ఏ కుటుంబాలు నరకప్రాయంగా ఉన్నాయో ఆ కుటుంబాల్లో పరలోకపు ఆనందము, పరలోకపు సమాధానము దయచే ప్రభా. ఏ కుటుంబాల్లో యవన బిడ్డలుండి మార్పు చెందకుండా రకరకాల వ్యసనాలకు బానిసలైనారో ఆ కుటుంబాల్లో ఉన్న యవన బిడ్డలను పట్టుకో ప్రభా. దమస్కు మార్గంలో సౌలును పౌలుగా మార్చిన దేవుడవయ్యా. మా యవన బిడ్డలతో నువ్వు మాట్లాడు ప్రభా. ఏ ఒక్కరు తప్పిపోకూడదయ్యా, ఏ ఒక్కరు నీ మార్గం నుండి తొలగిపోకూడదు ప్రభా. సహాయం చేతండి. ఇంకా ఎంతమంది రక్షణను పోస్ట్ పోన్ చేస్తూ ఇవాళ రేపు చూసుకుందామని పోస్ట్ పోన్ చేస్తున్నారు, వారితో నువ్వు మాట్లాడు ప్రభా. విశ్వాస జీవితంలో కావాల్సిన సీరియస్నెస్ మీరు అనుగ్రహించండి తండ్రి. ఆత్మీయ జీవితం విషయంలో, ఆత్మీయ విలువల విషయంలో కావలసిన పట్టుదల మాకు ఇవ్వండి ప్రభా. నీలో స్థిరంగా మేము ఎదగడానికి, విశ్వాసంలో బలపడడానికి, నిన్ను ఆశ్చర్యపరిచే, నిన్ను ఆనందపరిచే విశ్వాసాన్ని మా జీవితాల్లో కలిగి ఉండడానికి సహాయం చేయండి. రాత్రికాల సమయంలో ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారి హృదయ వాంఛలను తీర్చు ప్రభా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి అయ్యా. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి ఇవ్వండి. నిద్ర పట్టని రాత్రులు ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారో వారికి కావాల్సిన నెమ్మది నీవు దయచే ప్రభా. సహాయం చేయండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ని బట్టి నీకు స్తోత్రాలు. దైవజనులను, కుటుంబాలని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. సంఘ పెద్దలను, అలాగే అసిస్టెంట్ పాస్టర్స్ను, వారి కుటుంబాలను, జాన్ వెస్లీ మినిస్ట్రీ స్టాఫ్ను, వారి కుటుంబాలని చేతులకు అప్పగిస్తున్నాను. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. పరిచర్యలో తమ కలిమిలో, లేమిలో గుప్పిలి విప్పి ఎంతమంది నీ సేవకు సహకరిస్తున్నారో వారందరినీ నీవే ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు ఇచ్చి నష్టపోయిన వారి చరిత్రలో ఎవరు లేరు కనుక స్తోత్రాలు ప్రభా. తమ శక్తిని, బలమును, సమయమును, తమ ధనమును, తలాంతులను నీ కొరకు ఎవరైతే వెచ్చిస్తున్నారో వారందరినీ నిండారులుగా నీవు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాను. నీ సన్నిధిని, నీ కాపుదలను, నీ తోడు, నీ భద్రత మాకు అనుగ్రహించి ప్రతి కీడు నుండి తప్పించమని, కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లు సహాయం చేయమని, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.